వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అభివృద్ధి మాటల గురించి కాదు, మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యుడి ప్రాణాలకు జరుగుతున్న ఘోరాల గురించి చెప్పుకోవడానికి. ఒకవైపు విశ్వనగరం చాలా పెద్ద గొప్పగా, ఇక్కడ ఉచిత వైద్యం చాలా గొప్పగా అందిస్తున్నామని బీరాలు పలికే తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు ఆసుపత్రులకు వచ్చే నిరుపేదల ప్రాణాలను గాలి కొదిలేస్తున్నారు. అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ఉందా? ఉంటే అది మనుషుల కోసం చేస్తున్నారా లేక శవాల కోసమా? ఈ అనుమానం చాలామందికి వస్తుంది. ఇవాళ నేను కొన్ని ఆధారాలు చూశాక ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని అడగాలి అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే రక్తం మరగాల్సిందే. ఉచిత వైద్యం అని చెప్పి ఈరోజు తెలంగాణలో వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారు అనే దానికి సాక్ష్యాలతో మీ ముందుకు వచ్చాను. మొదటి కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పిహెచ్సి. ఒక నిండు గర్భిణి ప్రసవ నొప్పులతో ఆసుపత్రికి వస్తే అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. ఏఎన్ఎంలు డెలివరీ చేస్తే ఆ పసిపాప కడుపులోనే చనిపోయింది. తల్లి పరిస్థితి విషమించడంతో వేరే హాస్పిటల్కి తరలిస్తే అక్కడ ఆ తల్లి కూడా కన్ను మూసింది. ఆమె శవదహనం పూర్తయ్యాక అస్థికలు ఏరుతుంటే బూడిదలో ఏం దొరికిందో తెలుసా? సర్జికల్ కత్తెర. అంటే డాక్టర్లు లేకుండా అక్కడ ఏఎన్ఐ నర్సులు ఆ సర్జరీ డెలివరీ చేస్తున్న టైంలో కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లేశారు. ఎంత నిర్లక్ష్యం, ఎంత అమానవీయత! ఒక మనిషి ప్రాణం అంటే అంత తేలికైపోయిందా? మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేసుకుంటే ఫ్రీ బీసులు ఇస్తాము అని ప్రకటనలు. ఏంటి కడుపులో కత్తెరలా మీరు ఇచ్చేది? ఇక రెండోది నల్గొండ నీలోఫర్. ఇది ఒక్కచోట మాత్రమే కాదు, రాజధాని హైదరాబాద్లోని ఆసియాలోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రి అని చెప్పుకునే నీలోఫర్ పరిస్థితి. నొప్పులతో అల్లాడుతూ నిండు గర్భిణి హాస్పిటల్కి వస్తే దారుణంగా ఆ గర్భిణికి ఇవ్వడానికి బెడ్ లేదని ఆ సాకుతో 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చోబెట్టారు. అది తట్టుకోలేక మేము వేరే ఆసుపత్రికి వెళ్తామని బాధితులు ఏడ్చినా అడ్మిషన్ అయిపోయింది, వెళ్ళడానికి వీల్లేదు అని బెదిరించారు. ఇటు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ ఇవ్వకపోవడంతో ఒక తల్లి ఆసుపత్రి కుర్చీలోనే ప్రసవించాల్సి వచ్చింది. ఇదేనా మీరు ఇస్తున్న కార్పొరేట్ స్థాయి వైద్యం? ఇలాంటి వైద్యం కోసమేనా ఈరోజు పేదవాళ్ళు ఆసుపత్రికి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సింది? ఇదేనా మీరు చెప్తోంది తెలంగాణ అందిస్తున్న ఉచిత వైద్యం? ఇక వరంగల్ ఎంజీఎం జడ్చర్లలో జరిగిన సంగతి చెప్తా చూడండి. పోనీ బతికున్నప్పుడు అంటే సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు, దానికి సంబంధించి ఉదాహరణలు చెప్పుకుందాం. పోనీ చనిపోయినాకైనా ప్రశాంతంగా సాగనంపుతున్నారా అంటే అది లేదు. వరంగల్ ఎంజీఎంలో చనిపోయిన బంధువు మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి కనీసం స్ట్రెక్చర్ కానీ వీల్ చైర్ కానీ లేదు. ఒక పక్కన చనిపోయాడన్న బాధ, మరో పక్కన నుంచి అతన్ని తీసుకెళ్ళడానికి కనీసం స్ట్రెక్చర్ లేని వైనం. ఆ బాధలో కంటి నిండా కన్నీళ్లతో కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలుసా? చేతులతో మోసుకొని వెళ్ళారా శవాన్ని. ఇది అక్కడి వైనం. ఇక జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉన్న మృతదేహాన్ని వీధి కుక్కలు కొరుక్కు తిన్నాయి. ఇది ఎంత దారుణం! చనిపోయిన శవానికి కూడా రక్షణ ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ ఉందంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఇక నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరో నిర్లక్ష్యం గురించి చెప్తా చూడండి. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన ఒక నిండు గర్భిణిని సమయానికి లేబర్ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ కేటాయించకుండా వైద్యులు సిబ్బంది తీవ్ర అలసత్వం వహించారు. దీంతో ఆ గర్భిణి ఆసుపత్రిలోని ఒక కుర్చీలోనే నొప్పులు భరించలేక బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవ్వడంతో జిల్లా అధికారులు విచారణ చేపట్టి బాధ్యులైన డ్యూటీ డాక్టర్లతో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరికొందరిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు. మొత్తం జరిగిపోయాక ఏం చేస్తే ఏం లాభం? ఈ ఘటనలో జరిగిన ప్రతిసారి నలుగురు చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే పని అయిపోద్దా? ఆరోగ్య శాఖ మంత్రి గారు, సీఎం గారు, మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఎందుకు ఉండడం లేదు? కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని చెబుతున్నప్పుడు ఆసుపత్రులలో కనీసం బెడ్లు స్ట్రెక్చర్లు ఎందుకు ఉండడం లేదు? సామాన్యుడి ప్రాణాలకు ఈ రాష్ట్రంలో విలువ లేదా?
కేవలం అంటే కేవలం ఎన్నికల ప్రచారాలకే పరిమితమవుతారా? ప్రభుత్వ ఆసుపత్రులపై రివ్యూ నిర్వహించండి, మౌలిక వసతులు కల్పించండి. లేకుంటే మీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత మొదలవుతుంది. మీ వల్ల కోల్పోయిన ప్రతి ప్రాణానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీలైనంతగా షేర్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి, ప్రశ్నించడం మొదలెట్టండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.